యేసయ్య తన శిష్యులకు మీ హృదయాల్ని కలవరపడనివ్వకండి అని చెప్తున్నాడు. ఎందుకంటే హృదయాలు కలవరపడే పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఏంటండి? హృదయాలు కలవరపడే పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఈ లోకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో మనం చదివితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. చూడండి, యేసు ప్రభువారు యెరూషలేము అనే పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తున్నాడంట. ఆ పట్టణాన్ని చూసి, ఆ పట్టణాన్ని చూసి ఎందుకు అంతగా ఏడుస్తున్నాడు యేసు ప్రభు అని అంటే, అక్కడ యేసయ్య చెప్తున్నాడు చూడండి 42వ వచనంలో, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగగుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ప్రియులారా, ఈ వచనము ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో నెరవేరలేదు. ఇప్పుడు భవిష్యత్తులో జరిగే సమయము ఆసన్నమైంది. అందుకే నేను చెప్తున్నాను, హృదయాలు కలవరపడనివ్వకండి అని. హృదయాలు ఒక ఇశ్రాయేలుకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి హృదయాలు కలవరపడేటువంటి పరిస్థితులు మన ముందున్నాయి. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, హృదయాలు కలవరపడకుండా జాగ్రత్తగా ఉండాలి, మనకు విశ్వాసం ఉండాలి, మనకు ఓర్పు ఉండాలి, మనకు ప్రార్థన ఉండాలని నేను ప్రారంభించడం జరిగింది. ఇది ప్రపంచమంతటికీ ఉండవలసిన పరిస్థితులు. ఎందుకంటే రాబోతున్న దినాలు భయంకరంగా ఉండబోతున్నాయి. ఎలా ఉండబోతున్నాయంట? యెరూషలేములో ఉన్నటువంటి ఆ పట్టణం చూసి యేసయ్య ఏడుస్తూ చెప్తున్నాడు, ఒక భవిష్యత్ విషయాన్ని చెప్తున్నాడు. ఆయన దేవుడు కనుక ఆయనకు అన్నీ రేపేం సంభవించినా ఆయనకు తెలుసు కనుక ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉండబోతున్నాయో అవి ఎరిగిన వాడే వాళ్ళ విషయంలో ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడవడం? ఎందుకు? కాపాడవచ్చు కదా. ఎందుకు అలా ఏడవడం? వాళ్ళని కాపాడవచ్చు కదా అంటే, కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడు? ఆయన విశ్వసించి, ఆయన అంగీకరించి, ఆయన శరణు వేడితే. హల్లెలూయా. ఏం చేస్తాడండి? అందుకే ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే శరణు వేడమే. హల్లెలూయా. యేసు కాపాడాడు ఈ రోజు వరకు కూడా. ఈ దినం వరకు యేసు ప్రభు వారిని వాళ్ళు ఆశ్రయించకపోయినా, యేసయ్యను ప్రార్థించకపోయినా, యేసు ప్రభు వారు వాళ్ళని ఈ రోజుకి కూడా కాపాడుతూనే ఉన్నాడు. కానీ ఇక మీదట కూడా కాపాడుతాడని మాత్రం గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆయన శరణు వేడితే ఆయన కాపాడే అవకాశం ఆయనకు వస్తుంది. ఈ లోకం ఎవరి యొక్క స్వాధీనంలో ఉందో తెలుసా? సాతాను యేసు ప్రభుతో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నాకు సాగిలు పడితివా, ఈ యొక్క రాజ్యమంతా కూడా, ఈ మహిమంతా కూడా నేను నీకు ఇస్తాను, ఇది నాకు అప్పగింపబడింది అని సాతాను చెప్పాడు. ఈ లోకము సాతాను చేతిలోనే ఉంది. ఇంకా సాతాను చేతుల్లోనే ఉంది. ఆ సాతాను చేతుల్లోంచి విడిపించబడాలంటే మనం ఏం చేయాలి? విడిపించేవాడిని మనము వేడుకోవాలి. మరి వేడుకుంటున్నామా? మనం కాపాడేవాడికి ప్రార్థన చేస్తున్నామా? రక్షించేవాడికి ప్రార్థన చేస్తున్నామా? ప్రియులారా, అంటే లేదు. ఎవరో కొద్దిమంది మాత్రమే ఆయన ప్రార్థిస్తున్నారు. మరి ఇశ్రాయేలులు యేసయ్యను ప్రార్థించటం లేదు. ప్రార్థించే వాళ్ళు అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. కానీ మొత్తం దేశానికి కలిపితే వాళ్ళు యేసయ్యని ప్రార్థించడం లేదు, ఆయన నమ్మడం లేదు. వారు రాజుగా అంగీకరించట్లేదు, వారు రక్షకుడిగా అంగీకరించలేదు, దేవుడిగా కూడా ఆయన్ని అంగీకరించలేదు. కాబట్టి వాళ్ళకి రక్షణ లేదు. ఇప్పుడు వారికి రక్షణ లేనప్పుడు ఏం జరుగుతుంది? శత్రువులందరూ కూడా నీ చుట్టూ గట్టు కట్టి నిన్ను అన్ని పక్కల అరికట్టి ఏం చేస్తారంట? నిన్నును నీ పిల్లలను నేలతో కలుపుతారంట. అంటే వీళ్ళందరూ నేలపోలైపోతారనమాట. ఎవరు?
ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేము అనే పట్టణము ప్రియులారా నేలపాలు కాబోతుంది. అది ఇప్పటికీ జరగలేదు, ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు జరగబోతుందని మనం ఎలా చెప్పగలము అంటే ప్రస్తుతం 1 సంవత్సరం నుంచి ఇశ్రాయేలు దేశంలో ఏం జరుగుతుంది చెప్పండి? యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం రోజు రోజుకి తీవ్రమవుతుంది, పట్టుదల ఎక్కువైపోతుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు సైతము వాళ్ళు లేపేశారు. పెద్దోళ్ళు లేపేస్తే ఇంకా యుద్ధం ఆగిపోద్ది అనుకుంటున్నారు వాళ్ళు, కనుక పెద్దోళ్ళు అందరినీ లేపేశారు. కనుక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మిత్ర దేశాలన్నీ కూడా ఇశ్రాయేలు మీద చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు. అందుచేత అణుబాంబులను వాళ్ళు ఉపయోగించాలనే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు పరిస్థితి. ప్రియులారా, ఒకవేళ అణుబాంబులే కానీ పడితే ఇశ్రాయేలు మీద దేశం మీద పడితే మనకెందుకులే అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాటి మిత్ర దేశాల మీద కూడా అణుబాంబులు అనేవి పడతాయి. ఎందుకు పడతాయి? వీడిని కొడితే వాడు వస్తాడు, అందుకని వాడిని ఒకేసారి ఏం చేయాలి? లేపేయాలి అని చెప్పి ఇశ్రాయేలు మీద దేశం మీద మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశానికి సపోర్ట్ చేసే దేశాల మీద కూడా అణుబాంబులు వేస్తారు. ఒక అణుబాంబు కానీ వేస్తేనంట ఆ బాంబు పడినటువంటి ప్రదేశం నుండి ఇంచుమించుగా 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ గడ్డి కానీ, మొక్క కానీ, చెట్టు కానీ, మనిషి కానీ, పిట్ట కానీ, జంతువు కానీ ఏది మిగలకుండా అంత ఎండిషాపు కాలినట్టు కాలిపోద్దట. అర్థమైందా మీకు? ఏమైపోద్ది? అందరూ కాలిపోతారు. మేము ఇంట్లో ఉన్నామండి, ఏసీ వేసుకున్నామని అంటే కుక్కర్లో మనం వండుతాం కదా, మటన్ ఉడకబెడతాం కదా, చికెను, అలా ఉడికిపోతారన్నమాట. ఇంట్లో ఉన్నా సరే, ఇంట్లో ఉండి ఎక్కడ ఉండి ఇల్లు అన్నీ తగలబడిపోతాయి. అంత శక్తివంతమైంది అణుబాంబు అంటే. ప్రియులారా, ఎవరో బ్రతికే పరిస్థితి ఉండదు. ఆ దూరానికి మించి ఇంకా ఉన్నటువంటి ప్రాంతానికి దీని యొక్క పవరు, ఆ పొగ, దాని యొక్క ఆవిరి ఎంత లెక్క అయితే ప్రవహిస్తుందో ఆ ప్రవహించే చోట ఎవరైతే పీలుస్తారో వారి అవయవాలు కూడా క్యాన్సరు, బొబ్బలు, తెగుళ్ళతో నింపబడతాయట. అది భయం, ఇప్పుడు ప్రపంచానికి పట్టుకున్న భయం. ఇలాంటి బాంబులు ఎక్కడున్నాయి? ఏ దేశాల్లో ఉన్నాయి? ఎన్ని బాంబులు ఉన్నాయంటే చాలా ఉన్నాయి, చాలామంది దేశాల్లో ఉన్నాయి. వీడు ఒక బాంబు యెరూషలేము మీద వేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఏమండి, వాళ్ళు కూడా వేసిన దేశం మీద వెళ్తారా? ఇలా వాళ్ళు సపోర్ట్ చేసే దేశాల మీద కూడా వేస్తారా లేదా? వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళ మీద వీళ్ళు వేస్తుంటే వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే దేశాల మీద కూడా వేస్తారు కదా. ఇదే 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పి ఈనాడు ప్రపంచంలో ఉన్న మేధావులు కలవరపడుతున్నారు. వాళ్ళతో పాటు క్రైస్తవులు కూడా కలవరపడవలసిన పరిస్థితే. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడు ఆ సమయము ఆసన్నమయ్యేటువంటి సమీపంలోనే ఇప్పుడు మనం ఉన్నాం. అలా జరుగుతుందా? ఇప్పుడే జరుగుతుందా? ఏమో చెప్పలేం. జరగవచ్చు, జరగకుండా కొంతకాలం ఆగుతుందా? ఏమో ఆగొచ్చు. దేవుడు కృపా కనికరాలు ప్రజల మీద ఉండి ఇంకా దాన్ని ఆపాలనుకుంటే దేవుడు ఆపగలడు, లేదు అనుకుంటే అవన్నీ వచ్చి పడతాయి. ఇశ్రాయేలు దేశం చుట్టుముడతారట. ఎందుకయ్యా ఈ గతి? యేసయ్యను వారు విశ్వసించలేకపోయారు కనుక యేసయ్య వాళ్ళని రక్షించలేకపోతున్నాడు. ఇప్పుడు అది ఆయనకు మొరపెడితేనే ఆయన ఆ సీన్లోకి ఎంటర్ అవుతాడు. ఆయనకు మొరపెట్టకపోతే ఆయనకు సంబంధం లేదు. ఎందుకని ఈ లోకమంతా ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. మనమందరం ఎవరి చేతిలో ఉన్నాము? మనమందరం కూడా ఎవరి చేతిలో ఉన్నాము? అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఒక మాట ఏమనుంటుందంటే, అయితే నేను పాపమునకు అమ్మబడి, చూడండి 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం, ధర్మశాస్త్రము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, క్రైస్తవులతో సహా అందరూ ఎక్కడున్నారు? అపవాది చేతుల్లో ఉన్నారు. ఎవరండి? క్రైస్తవులతో సహా. క్రైస్తవులు ఏదో మేము నీతిమంతులము, పరిశుద్ధులము, మేము దేవుడి చేతిలో ఉన్నామని అనుకుంటున్నారా? క్రైస్తవుల్లో కూడా అనేక మంది ఎక్కడున్నారు? అపవాది చేతిలోనే ఉన్నారు. నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అపవాది చేతిలో ఉన్నావు. నువ్వు అమ్ముడైపోయావు సాతానికి.
ఈ లోకమంతా సాతాను స్వాధీనంలో ఉంది. ఆ స్వాధీనంలో ఉన్న నీవేం చేయాలి? రక్షణ కొరకు మొరపెడితే అప్పుడు ఆయన వచ్చి నేను కాపాడుతాడు. మొరపెడుతున్నాం మనం, ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నా దోషం క్షమించయ్యా, నన్ను రక్షించయ్యా, ఈ మరణం నుంచి నన్ను కాపాడని మనం మొరపెడుతున్నామా? లేదు కదా. ప్రార్థన చేయట్లేదు కదా, పశ్చాత్తాపం లేదు కదా, విడిపించమని ఆయన్ని అడగట్లేదు, విడిపించుకోవాలని ఆశలు కూడా లేవు కొంతమందికి. ఈ పాపంలోనే బతకాలనుకుంటున్నారు కొంతమంది, ఇదే బాగుంది అనుకుంటున్నారు కొంతమంది. ఈ లోకాన్ని ఆశిస్తున్నారు, కొద్దిపాటి ప్రయోజనాల కొరకే పడిపోతున్నారు. పరిశుద్ధతను కాపాడుకోవట్లేదు, నీతిని కాపాడుకోవట్లేదు, విశ్వాసాన్ని కాపాడుకోవట్లేదు. ప్రియులారా, కనుక ఇశ్రాయేలు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక పాపానికి కట్టుబడి ఉండడం ద్వారా వాళ్ళందరూ సాతాను స్వాధీనంలోనే ఉన్నారు. కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? యేసయ్యని విశ్వసించాలి. రక్షకుడైన యేసయ్యని విశ్వసించి రక్షకుడైన యేసయ్యకి వాళ్ళు ప్రార్థన చేస్తే ఆయన కాపాడుతాడు. కానీ ఇశ్రాయేలు కాపాడమని ప్రార్థన చేస్తున్నారు యేసయ్యను? లేదే. దేవుడు ఇశ్రాయేలు వారందరికీ రక్షకుడిగా యేసయ్యను నియమించాడా లేదా? యేసు దేవుడా కాదా అనే సంగతి తర్వాత వదిలిపెట్టేయండి. ఫస్ట్ యేసు ప్రభు వారు ఒక ప్రవక్త, ఒక మనిషి. మొదట ఆయన ఒక మానవుడు, తర్వాత ఆయన ఒక బోధకుడు, తర్వాత ఆయన ఒక ప్రవక్త, ఇంకా మించితే ఆయన ఒక యాజకుడు, ఇంకా మించితే ఇశ్రాయేలులకు రాజు. ఆయన ఇంకా మించితే ఆయనే జడ్జిమెంట్, ఆయనే తీర్పు తీర్చేవాడు. ఇంకా దానికి మించితే ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. అదన్నమాట యేసయ్యలో ఉన్నది. ముందు నువ్వు ఇక్కడి నుంచి అంగీకరించుకుంటూ వెళ్ళాలి ఆయన్ని. ముందు ఆయన బోధకుడిగా, తర్వాత ప్రవక్తగా, తర్వాత రక్షకుడిగా, తర్వాత రాజుగా, తర్వాత తీర్పు తీర్చేవాడుగా, తర్వాత దేవుడిగా ఆయన నువ్వు గుర్తించవలసి ఉంది. యేసయ్యలో ఇన్నున్నాయి. ఏమీ తెలియక కొంతమంది ఆయన మానవుడే, నేను దేవుని కుమారుడు అని చెప్పుకోడు. మరి దేవుడి కుమారుడు అని చెప్పుకోడు ఆయన? ఆయన దేవుని కుమారుడే. మరి ఆయన నేను మనిషి కుమారుని అన్నాడు ఆయన. మరి ఆయన మనిషి కుమారుడే, ఆయన మానవుడే. మానవుడు కోణం చూస్తాను మానవుడే, నీకులాగా నాకులాగా. ఆయన మానవుడే కానీ ఆయన మనందరికీ బోధించిన బోధకుడు. బోధించే బోధకుడు మాత్రమే కాదు, కొన్ని భవిష్యత్ విషయాలు చెప్పిన ప్రవక్త. అంత మాత్రమే కాదు, ఆయన మన అందరి కొరకు రక్తాన్ని ఒలికించిన రక్షకుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆ రక్తాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర సమర్పించిన ప్రధాన యాజకుడు. అంత మాత్రమే కాదు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఒక రాజు అంటే ఆయన ఒక రాజు. ఆ రాజు మాత్రమే కాదు, ఆ రాజ్య పరిపాలన అయిపోయిన తర్వాత ఆయనే తీర్పు తీరుస్తాడంట. అంటే ఆయనే జడ్జి గారు. అంత మాత్రమే కాదు, ఆయన దేవుడు అయి ఉన్నాడన్న సంగతి ఆ తర్వాత తెలుస్తుంది మనకి. ఆ పైన మనకు అర్థమవుతుంది ఆయన దేవుడు. ఇన్ని క్యారెక్టర్లు ఎలా చేయగలిగాడు ఆయన అనేది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ స్థలం నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అనేది తర్వాత మనం ఆలోచిస్తే ఆయనే దేవుడు అనే సంగతి అప్పుడు తెలుస్తుంది. కనీసం నువ్వు ఇక్కడ రక్షకుడిగా కూడా అంగీకరించకపోతే నీకు రక్షణ ఎక్కడది? యేసు తప్ప మరొక రక్షకుడు లేడు. ఇంకొక రక్షకుడు ఎవడైనా ఉంటే వాడు నువ్వు ఆశ్రయించవచ్చు, తప్పులేదు. రక్షకులు ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకడు మనల్ని రక్షించకపోయినా ఇంకొకడు రక్షిస్తాడు మనల్ని. రక్షకులు ఇద్దరు లేరే, ఒకడే రక్షకుడు. ముఖ్యంగా ఇశ్రాయేలుకి యేసును దేవుడు రక్షకుడిగా నియమించాడు కదా. కనుక వాళ్ళు ప్రార్థిస్తున్నారా? దేవుడిని విశ్వసించారా? అంగీకరించారంటే లేదు. కనుక భవిష్యత్తులో రేపు ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పటికే భయంకరంగా జరుగుతుంది యుద్ధం. ఇప్పటికే కరువు ఉంది. బిడ్డలారా, ఏముందండి, పూట గడవట్లేదు. మేము అమ్మ ఆగండి అమ్మ అని వచ్చి అంటుంది పాస్టర్ గారు, అమ్మ ఒక 10,000 ఉంటే ఇప్పించండి అమ్మ, వడ్డీ 10 రూపాయలని ఇచ్చేస్తామని అడుగుతుంది దీనంగా. ఎంత అంట? 10,000 అంట. 10,000 ఇప్పించండి, 10 రూపాయలైనా పర్లేదు, 100కి 10 రూపాయలు నేను ఇచ్చేస్తాను అని. అంటే 10,000 కూడా లేని బతుకుతున్నారు. అంటే ఇంక వాళ్ళు ఏం తింటున్నారో ఆలోచించండి. 10,000 కాదు కదా, 10 రూపాయలు పుట్టట్లేదు ఇప్పుడు. అంటే ప్రజలు ఎంత కరువులో ఉన్నారు. ఇప్పటికే తెగుళ్ళు. ఆలోచన చేయండి. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పటికే. దేశం ఏ పరిస్థితుల్లో ఉందో ఆలోచించుకోండి. ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ప్రపంచం అంతా ఎన్ని తెగులతో నింపబడతాయి, ఎంత కరువుతో నింపబడతారో. ఒకవేళ బతికి బట్టకట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ని శ్రమలు పడాలి.
ఒకవేళ తల్లిదండ్రులు చస్తే పిల్లలు బతుకుంటే పిల్లలు ఎలా బ్రతుకుతారు? ఒకవేళ పిల్లలు చచ్చిపోయి తల్లిదండ్రులు బతుకుంటే తల్లిదండ్రులు ఏమవుతారు? ఎన్ని కష్టాలు పడాలి. అందుకే మొదట ప్రారంభంలోనే చెప్పాను నేను, మీ హృదయాల్ని కలవరపడనివ్వకండి. వాక్యంలో యేసయ్య చెప్పాడు, ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. ఏంటంట? ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడతాడు. ఎలా సహించుకోవాలో తెలుసా? ఈ కష్టాలు పడుతూనే, ఈ కరువు అనుభవిస్తూనే, ఈ తెగుళ్ళు భరిస్తూనే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ భరిస్తూనే నీ యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, నీ యొక్క యథార్థతను కాపాడుకోవాలి. ప్రియులారా, ఓర్పుతో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, అన్నీ కాపాడుకోవాలి. ఇవన్నీ పడుతూనే. అందుకని యేసు వాక్యంలో ఒక మాట రాయబడింది, ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతులైన మృతులు ధన్యులు అని రాయబడింది. ఎప్పటి నుంచి? ఆ ప్రకటన గ్రంథం రాయబడిన ఏ కాలంలో రాయబడిందో, ఏ సంవత్సరంలో రాయబడిందో ఆ దినము నుంచి ప్రభునందుండి మృతులైన మృతులు ధన్యులంట. ఎవరు ధన్యులు? యేసయ్యను నమ్ముకుంటేనే ధన్యులు కాదు బిడ్డలారా. ప్రభునందుండి మృతులైన వారు ధన్యులు. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి కష్టాలు లేవు. వాళ్ళకి ఉన్నాయా? ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి లేవు. కష్టాలు ఇబ్బందులు లేనప్పుడు వాళ్ళు భక్తి చేసుంటే, దేవుని వాక్యాన్ని వాళ్ళు నెరవేర్చుంటే వారు ధన్యులు. ప్రభుని నమ్ముకుంటే కాదు, బాప్తిసం పొందితే కాదు. ప్రభుని నమ్ముకోవాలి, బాప్తిసం పొందాలి. కానీ వాళ్ళు దేవుని వాక్యానుసారంగా వాళ్ళు బ్రతుకుంటే, వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఎందులో ధన్యులు అంటే, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు వాళ్ళకు లేవు కనుక వాళ్ళు ధన్యులు. ఆ కాలాన్ని వాళ్ళు ముగించుకొని చనిపోయారు. వాళ్ళు పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. వాళ్ళు అర్థమైందండి? వాళ్ళు అప్పుడు తిరిగి లేస్తారు వాళ్ళు. మరి మనమైతే మనం ధన్యులు అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ శ్రమలన్నీ భరిస్తూనే భక్తి చేయాలి. చేయగలమా? ఇప్పటికే మీ అందరికీ మంచి పరిస్థితులు ఉన్నాయే, మీకు అంత కష్టాలు లేవే, అన్ని ఇబ్బందులు లేవే, అయినా ప్రార్థనలో మీరు రాలేకపోతున్నారే. శుక్రవారం ప్రార్థన ఎవరు వస్తున్నారు? ఆదివారం ఎన్ని గంటలకు వస్తున్నారు? ఒక భక్తి చేయలేకపోతున్నాం, ఒక ప్రార్థన చేయలేకపోతున్నాం, దేవుడికి ఒక కానుక ఇవ్వలేకపోతున్నాం, ఒక కూటం పెట్టించుకోలేకపోతున్నాం, దేవునికి ప్రభువుకి ఒక సాక్షిగా ఉండలేకపోతున్నాం. కష్టాల్లోనూ శ్రమల్లోనూ బాంబులు వేసుకున్నప్పుడు, తెగుళ్ళు, రోగాలు, జబ్బులు వచ్చినప్పుడు ఉంటారా? అప్పుడు అసలు నిలబడగలరా? మనం నిలబడతామా? ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, ఈ జీవితం శాశ్వతమైంది కాదు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న జీవితం ఎవరికి శాశ్వతము కాదు. ఆదాము గారి దగ్గర నుంచి యేసుప్రభు తప్ప, హానోకు, ఏలియా తప్ప దేవుని బిడ్డలారా మిగతా వాళ్ళు అందరూ కూడా చచ్చిపోయారా లేదా? యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, ఆయన సజీవుడు. హానోకు ప్రాణంతోనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడంట. ఏలియా కూడా ఏమయ్యాడు? ఏలియా కూడా వెళ్ళాడు, కానీ మళ్ళీ వచ్చి చనిపోయాడు. కానీ అలా చూసుకున్న ఒకవేళ ఏలియా కూడా వెళ్ళాడు. వాళ్ళ ముగ్గురు తప్ప ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏమయ్యారు? చనిపోయారు. ఎవరికి శాశ్వతం కాదు ఇది. మరి శాశ్వతమైనది ఏది? పరలోకము మరియు నరకం. రెండు మార్గాలు. ఒకటి పరలోకం శాశ్వతము, రెండు నరకం శాశ్వతం. కాబట్టి ఈ జీవితం శాశ్వతం కాదు. కాబట్టి ఇక్కడ కష్టాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వీటిని సహించుకుంటూ, ఓర్పుగా ఉంటూ, విశ్వాసంగా ఉంటూ, దేవుని వాక్యాన్ని ఉన్నంతలోనే నెరవేర్చుకుంటూ, నమ్మకంగా బ్రతికి ప్రాణం వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళగలగాలి. మరి ఇంత సుఖంగా, సౌఖ్యంగా ఈ రోజుల్లోని మీరు నెరవేర్చట్లేదు, రేపొద్దున మీరు నెరవేరుస్తారా? జాగ్రత్త, తీర్మానం చేసుకోండి. మంచిగా ఉన్న ఈ రోజుల్లో నేను భక్తి చేయకపోతే నేను ఎప్పుడు చేస్తాను? నా భక్తి సరైంది కావట్లేదు అని ఒక తీర్మానం చేసుకోండి. యేసుప్రభు ఇంకొకసారి ఈయన సిలువ వేయడానికి తీసుకెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పారండి. చూడండి, ఈ మాట కూడా చెప్పి నేను ముగిస్తాను, టైం అయ్యింది. 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను
పాలి అని స్థనములు ధన్యములై ఉన్నవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. ఒక భవిష్యత్ విషయాన్ని చెప్తున్నాడు. మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి, మీకోసం చేసుకోండి. మించితే ఏం చేయాలి? మీ తర్వాత రాబోతున్నారు మీ సంతానం, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఒకనొక కాలం రాబోతుంది, అప్పుడంట ఏ కొండ అయినా ఏ పర్వతమైనా మమ్మల్ని కప్పి కాపాడితే బాగుండు అనుకునే కాలం అది ఇప్పుడే రాబోతుందని నేను అనుకుంటున్నాను. ఈ బాంబులు మిసైల్స్ ఈ అణుబాంబులు వేసుకుంటున్నప్పుడు ఆ వేడికి ఆ తాకిడికి పర్వతాలు వాళ్ళ మీద పడిపోయి వాళ్ళని ఒక బౌల్లాగా కప్పేసి వాళ్ళు కాపాడితే బాగుండు అనుకుని మొర్ర పెట్టుకుంటారట. ఏదైనా గుహ దొరికితే బాగుండు అందులో కాపాడుకుంది. ఎక్కడ ఎలక ఉడికిపోయినట్టు చేపలు ఉడికిపోయినట్టు ఉడికిపోతారు లోపల. యెరూషలేము పూర్తిగా నాశనం కాబోతుంది. అందుకనే కీర్తన గ్రంథం 122వ కీర్తన 5-6 వచనాల్లో ఒక మాట రాయబడింది, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు యెరూషలేము కొరకు? యెరూషలేము పట్టణం యొక్క కాపుదల కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఎందుకంటే ఈ పరిస్థితులు వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలందరూ నేల మట్టిలో కలిసిపోతారట. అంతేకాదు అక్కడ వాక్యంలో రాయబడింది, రాతి మీద రాయి ఒకటి కూడా ఉండకుండా నేల పడద్రోయబడతాయంట. అంటే వాళ్ళ బిల్డింగులన్నీ కూడా లేచిపోతాయి అన్నమాట. వాళ్ళు కట్టుకున్న గృహాలు ఇల్లులు అన్నీ కూడా ఏమవుతాయి? లేచిపోతాయి. ఎంతలాంటి పరిస్థితి రాబోతుంది ప్రియులారా. ఆ పరిస్థితుల యొక్క ప్రభావం ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. దాని యొక్క ప్రభావం ఇప్పటికే మనం అనుభవిస్తున్నాం. రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేటు, పెట్రోల్ రేటు, అన్ని రేట్లు పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బ్రతకలేరు. అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందుల్లో నేను భక్తి చేయలేనండి, నేను ప్రార్థన చేయలేనండి, ఈవేళ ఆదివారం అయినా నేను చర్చికి రాలేనండి, ఒంట్లో బాగోలేదండి, నీరసం అండి, ఇవన్నీ మనసులో నిండా నిండిపోయాయండి, అందుకని నేను ఏం చేయలేను అంటే నువ్వేమీ పొందుకోలేవు. నువ్వు సగంలోనే అయిపోతున్నావు. ఈ భక్తిలో ముందుకు కొనసాగండి. ఓర్పు సహనాన్ని కలిగి ఉండండి. పరిశుద్ధతను, విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, దేవుడు ఏమేమి ఇచ్చాడో అవన్నీ కాపాడుకుంటూ వాక్యాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగండి అని ప్రభు పేట నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడి హెచ్చరిక మాటలు మీ ఎన్నికల్లో దీవించును గాక.